ఫ్యూచర్ సిటీ గురించి రకరకాల స్పెక్యులేషన్స్ గాని ఊహాగానాలు గాని ఎక్స్పెక్టేషన్స్ నాట్ టుడే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ టుమారో. ప్రభుత్వం ఏమో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తోంది. ఇది 2 lakhs ఇస్ నాట్ ఎ బిగ్ డీల్. అంటే హైదరాబాద్ ని మాత్రమే కాకుండా ఆయన హోల్ తెలంగాణకి ఒక మాస్టర్ ప్లాన్ ఇలా చూడాలనుకుంటున్నాను. వై కాంట్ వి డూ ద తెలంగాణ? రియల్ ఎస్టేట్ భూమిని నమ్ముకొని వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? పరిధిలోనే కొనాలన్నది ఏం లేదు, ఎందుకంటే అది మాస్టర్ ప్లాన్ రావడానికి తొందరపడకూడదు, అలానే లేట్ చేయకూడదు. పర్ఫెక్ట్ ప్లాన్ తో కరెక్ట్ గా వెళ్ళాలి. ఇట్లా స్టార్ట్ చేస్తే మనం ఎప్పటికీ చూడొచ్చు. గవర్నమెంట్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ అనేది కపుల్ ఆఫ్ అంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి. హాయ్, దిస్ ఇస్ అనుష కోమల్. ఇవాల్టి మన గెస్ట్ చాలా చాలా స్పెషల్ అండి. ఆయనే ఒక ఇన్స్పిరేషన్, మ్యాన్ ఆఫ్ అడ్వెంచర్స్, నన్ అదర్ దాన్ లయన్ కిరణ్ గారు, సుచిర్ ఇండియా అధినేత. సో అందరికీ తెలిసిందే, ఒక సామాన్యుడిగా పుట్టిన అసామాన్యుడిగా ఎదిగి ఎందరికో ఇన్స్పిరేషన్ అయ్యారు. సో ఆయన నాలెడ్జ్ ఇన్క్రెడిబుల్ అని చెప్పొచ్చు. సో ఆయనతో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. నమస్తే అండి. సో ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ట్రెండింగ్ టాపిక్ రియల్ ఎస్టేట్లో 4th సిటీ, అదే ఫ్యూచర్ సిటీ. సో ఈ ఫ్యూచర్ సిటీ గురించి రకరకాల స్పెక్యులేషన్స్ కానీ ఊహాగానాలు కానీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఉన్నాయి. సో మీ వ్యూలో ఏం చెప్తారు సార్? డెఫినెట్గా స్టేట్ గవర్నమెంట్కి ఒక 4th సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ గురించి ఐడియా రావడం అనేది చాలా చాలా అంటే ఒక టైమ్లీ జరుగుతున్నటువంటి డెసిషన్గా నేను భావిస్తాను. ఓకే, బికాస్ ఇప్పుడు ఇఫ్ నాట్ టుడే ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ టుమారో. బికాస్ ద ఇష్యూ ఈజ్ విత్ ద ల్యాండ్ను మనం ప్రొక్యూర్ చేయడం అనేది చాలా చాలా ఛాలెంజింగ్ ఇష్యూ. లక్కీగా అక్కడ ఒక 25,000-30,000 ఎకర్స్ మనకు అక్కడ ఎక్వైర్ చేసి ఉంది కాబట్టి, అండ్ బ్యూటిఫుల్లీ సరౌండెడ్ బై ఫారెస్ట్ అదంతా ఉంది కాబట్టి చక్కగా దిస్ ఇస్ అ రైట్ టైం. అండ్ లక్కీలీ ఒక ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఉండడం వల్ల ఇది రైట్ టైం, రైట్ డెసిషన్ అని నేను అనుకుంటాను. ఇట్స్ గవర్నమెంట్ మనకు అంటే మనం ఈ జనరేషన్లో ఉండి మనం ఇప్పుడు చూస్తున్న వాటిల్లో మటుకు ఒక టైమ్లీ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది. థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఓకే అండి. అయితే మామూలుగా మనం హైదరాబాద్ గురించి మాట్లాడితే కొన్ని వందల ఏళ్ల చరిత్ర, ఇప్పటికి ఎన్నో సిటీస్ క్రియేట్ అయ్యాయి. అంటే ఇంతకు ముందు ఇది లేదు. సో ఇప్పుడు 4th సిటీ రాబోతోంది. అప్పటి చరిత్రకి ఇప్పటికి మనం కంపారిటివ్లీ చూస్తే మీ వ్యూ ఏంటి? చరిత్ర అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే, అంటే హరప్ప, మొహంజదారో, అప్పటి ఆ సివిలైజేషన్ దగ్గర నుండి కనుక తీసుకుంటే అప్పుడు కూడా దే క్రియేటెడ్ ద సిటీస్. ఓకే, ఒక టౌన్షిప్ అనుకోండి, సిటీ అనుకోండి, అది స్లోగా కింగ్డమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక కొత్త అనువైన ప్రదేశం, వాళ్ళకు ఒక యూనిక్గా ఉన్న ప్లేస్ని ఎత్తుక్కొని వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఒక కొత్త కింగ్డమ్ను తయారు చేసేవాళ్ళు. అంటే అది కృష్ణదేవరాయలు అనుకోండి, కుతుబ్ షా అనుకోండి, ఇంకోళ్ళు అశోక డైనెస్టీలో తీసుకున్నా కూడా వాళ్ళకంటూ ఈవెన్ శివాజీ మహారాజ్ కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు దే క్రియేటెడ్ దేర్ ఓన్ ద క్యాపిటల్స్. ఓకే, సో అక్కడ వాళ్ళు తీసుకున్న చాలా ప్లేసెస్లో తీసుకుంటే ఈవెన్ రాజస్థాన్లో తీసుకున్నా కూడా కొండల ప్రాంతం, వాటర్ కూడా తక్కువగా ఉండేది. బట్ వాళ్ళకు ఆ ట్రాన్స్పోర్ట్, ఆ కన్వీనియన్స్, ఆ యూనిక్నెస్ కోసం ఎప్పుడు వాళ్ళు తాపత్రయపడేవాళ్ళు. చేసి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పంపింగ్ సిస్టమ్ కూడా ఈవెన్ ఇక్కడ గోల్కొండలో కూడా తీసుకుంటే మనకు ఆ సౌండ్ వాటర్ సిస్టమ్, డ్రైన్ అండ్ వాటర్ సిస్టమ్ అండ్ స్టామ్ వాటర్ డ్రైన్ కనుక తీసుకున్నా కూడా చాలా చక్కటి దానికి కొన్ని వందల ఏళ్ల పాటు ఆ రాజ్యాలను వాళ్ళను ఆ కింగ్డమ్స్ను వాళ్ళు సర్వైవ్ చేసుకోగలిగారు. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ న్యూ దాట్ దిస్ కైండ్ ఆఫ్ ద సిటీస్ బీయింగ్ బిల్ట్ టుడే. ఈ రోజుది కాదు ఇది. సో అప్పటి నుండి ఉన్నటువంటి చరిత్రలో నుంచి మనం వచ్చాం. అది మన దగ్గరే కాదు, ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఏ కంట్రీలో తీసుకున్నా కూడా, మనం మింగ్ చెంగ్ డైనస్టీని తీసుకున్నా కూడా, అంటే ఈవెన్ వాళ్ళు అక్కడి నుంచి తీసుకుంటే, అండ్ యూరోప్లో చాలా స్ప్రెడ్ అయినటువంటి మనము డైనస్టీస్ని మనం తీసుకున్నా కూడా మనకు కనపడుతుంటుంది. అది అంటే వాళ్ళకు ఒక ఫ్యూచరిస్టిక్గా, ఈవెన్ నేను జోర్డాన్ వెళ్ళిన, అంటే ఐ ట్రావెల్డ్ అబౌట్ 110 కంట్రీస్ పోయినప్పుడు నాకు వన్ ఆఫ్ ది ఎలిమెంట్ నా దృష్టిని ఆకర్షించేది ఏంటంటే వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎలాంటి టెక్నిక్స్ వాడారనేది. సో ఇది ఉంది అక్కడ మనకు ప్రపంచం, మన బ్లడ్లో మనకున్న మనవళ్ళి దీంట్లో ఉంది అది. బట్ అప్పటి నుండి మనకు ఆ స్టేజ్ వైజ్గా దాన్ని తీసుకుంటూ వచ్చినప్పుడు ఎలాంటి టెక్నిక్స్ వాడారు, ఎలాంటి ఫ్యూచరిస్టిక్గా అది 10 years, 20 years, 50 years, 100 yearsకు సరిపడేటువంటి పద్ధతులను వాళ్ళు ఎలా తీసుకోగలిగారు వాళ్ళు అనేది అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్. సో మామూలుగా మనము ఇంతకు ముందు హైదరాబాద్లో ఒక్కొక్క సిటీ డెవలప్ అయినప్పుడు సైబరాబాద్ కంటే బిఫోర్ కూడా కొన్ని ప్రాంతాలు ఇట్లా అవుతాయా అని ఎవరు ఊహించలేదు.
సో ఇప్పుడు అట్ ద సేమ్ టైం ముచ్చెర్ల ప్రాంతాన్ని తీసుకున్నా కూడా ఫోర్త్ సిటీ విషయంలో కూడా ఊహిస్తున్నారు ఎలా ఉండొచ్చు, ఒకవేళ డెవలప్ అయితే ఎలా ఉండొచ్చు మన ఫ్యూచర్? అంటే నేను చెప్తానండి, ఫస్ట్ మనకు ఓల్డ్ అంటే నిజాం టైంలో నుంచి కనుక తీసుకుంటే, అంటే నిజాం కంటే ముందున్నటువంటి దీంట్లో కూడా తీసుకుంటే హైదరాబాద్ ఈజ్ అబౌట్ 400+ ఇయర్స్ ద హిస్టరీ మనకుంది, ఇక్కడ చరిత్ర మనకుంది. ఈవెన్ మనం 400 ఇయర్స్ సెలబ్రేషన్స్ని కూడా మనం హైదరాబాద్లో చేసుకొని ఉన్నాం. సో ఆ రోజు హైదరాబాద్ కనుక తీసుకుంటే ఈ రోజున 4000 చెరువులు కనపడుతున్నాయి, ఏదైతే ఉందో కుంటలు కానీ చెరువులు కానీ మనకి ఇప్పుడు కనపడుతున్నాయో, అది ఎంత అంటే కొద్దిసేపు నిజాం లేటర్ ఆన్ ఎలాంటి పద్ధతిని అడాప్ట్ చేశాడనేది పర్సనలీ ఈవెన్ ఐ డోంట్ లైక్ ఇట్. బట్ సర్టన్ థింగ్స్ మనం కనుక పాతయి కనుక తీసుకుంటే 4000 చెరువులను తవ్విచేసి ఆ ఈకో సిస్టమ్ని ఎలా బ్యాలెన్స్ చేశారు, ఫారెస్ట్ని ఎలా డెవలప్ చేశారు హైదరాబాద్లో, అండ్ ట్యాంక్ బండ్ లాంటి వాటిని, ఉస్మాన్ సాగర్ లాంటి వాటిని వాళ్ళు డెవలప్ చేసేసి ఒక దాదాపు 300-400 ఇయర్స్ తర్వాత కూడా ఈరోజు మనం వాటి మీద డిపెండ్ అయ్యేలాగా వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు. అండ్ మనకున్నటువంటి రోడ్స్ను, పాతకాలం రోడ్స్ని కనుక తీసుకుంటే ఇప్పుడు మనం అసెంబ్లీ ముందున్నటువంటి రోడ్లు కానీ పురాణా ఫుల్, నయా ఫుల్ లాంటివి కూడా తీసుకున్నప్పుడు ఆ మూసీ రివర్ మీద వాళ్ళు ఎలాంటి బ్రిడ్జెస్ను వాటిని కన్స్ట్రక్ట్ చేసేసి ఆ కమ్యూట్ సిస్టమ్ను వాళ్ళు ఎలా డెవలప్ చేశారని చూసి చాలా అద్భుతమైనటువంటి ఇది కనపడుతుంది. పబ్లిక్ గార్డెన్స్ లాంటివి అంటే ఈ రోజు మన మాస్టర్ ప్లాన్లో ఏదో 1 acre 1/2 acre వదిలిపెట్టేస్తున్నాం. గ్రోత్కి తగ్గట్టుగా ఆక్సిజన్ పంపింగ్ స్టేషన్స్ను మనం ఎలా చేయగలుగుతున్నాం అంటే అబ్సల్యూట్లీ అది అసలు నెగ్లిజిబుల్ ఆస్పెక్ట్లో ఉందని మనం అనుకోవచ్చు. అదే మీరు హైదరాబాద్లో కనుక తీసుకుంటే ఇందిరా పార్క్ దగ్గర తీసుకున్నా, వెంగళరావు పార్క్ తీసుకున్నా కూడా, లేకపోతే పబ్లిక్ గార్డెన్ తీసుకున్నా, ఇలాంటివన్నీ తీసుకుంటే హ్యూజ్ లంగ్ స్పేస్ ఉంది మనకి ఇక్కడ. అంటే అంత స్పేస్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి థిక్ ప్లాంటేషన్ తోటి మనకు కావాల్సిన ఆక్సిజన్ అవి డైలీ మనకు సప్లై చేస్తున్నాయి హైదరాబాద్కి అంతా కూడా. సో అలాంటి మెకానిజం ఆ రోజులలో ఉన్నప్పుడు, అంటే అప్పుడు అంత ఆర్కిటెక్చరల్ కాలేజెస్ డెవలప్ కాలేదు, రీసెర్చ్ కూడా ఆర్కిటెక్చర్ మీద జరగలేదు, మాస్టర్ ప్లానింగ్ మీద జరగలేదు. సో అప్పుడు జరిగినప్పుడు దాని తర్వాత వచ్చినటువంటి సైబరాబాద్ మనకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి పనికొచ్చింది. చక్కగా ఒక హైరైజ్ బిల్డింగ్స్కి తీసుకొచ్చింది తప్ప 4 డబ్బాలు కొట్టేసి దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పుకునేటువంటి పరిస్థితులకు మనం సైబరాబాద్లోకి వచ్చాం. అదే ఇవాళ మనకు అక్కడ కనపడుతున్నటువంటి ఎఫెక్ట్ కూడా. ఎందుకంటే మనకు ఆ ఫ్యూచరిస్టిక్గా మనం దాన్ని ఆలోచించలేదు కాబట్టి అక్కడ దాదాపు ఒక 2-3 మిలియన్ పాపులేషన్ అక్కడ వస్తుంది అని మనం ఊహించుకుంటున్నప్పుడు ఎలాంటిది ఉండాలి, ఎలాంటి అంటే రైట్ ఫ్రమ్ పార్క్స్ దగ్గర నుంచి, గార్డెన్స్ దగ్గర నుంచి, కమర్షియల్ స్పేసెస్ దగ్గర నుండి అండ్ లాజిస్టిక్స్కి సంబంధించింది కానీ ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్రీకి మనం డెవలప్ చేసుకోవడానికి ఎలాంటివి చేయాలి, అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, మాస్ రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవడానికి కానీ, డ్రైన్ అండ్ వాటర్ రీఛార్జ్ సిస్టమ్ను డెవలప్ చేసుకోవడానికి కానీ, కొత్తగా ట్యాంక్స్ లాంటిది చిన్న చిన్న మనం వాటర్ రీఛార్జ్ సిస్టమ్ను మనం ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీద మనకు అక్కడ మనకు ప్రాపర్ ఇది ప్లానింగ్ అక్కడ మనకు కనపడదు అక్కడ. అంటే ఒక 60 feet ఉంటే మనం ఎంత స్క్వేర్ ఫీట్ కట్టొచ్చు, అన్లిమిటెడ్ FSI కట్టేసుకోవచ్చు, మీరు సెట్ బ్యాక్ తీసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి అనేటువంటి పరిస్థితి మనకు అక్కడ ఉంది. అలాంటిది మనకి అప్పటి మనము ఒక 300-400 years బ్యాక్ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్లో ఈ రోజున మనం సైబరాబాద్ అని చెప్పుకొని చాలా రెవెన్యూ గ్రోత్ ఇంజన్ అక్కడ పెట్టుకొని అక్కడంతా పర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపు 1 lakh, 2 lakhs, 3 lakhs, 4 lakhs పర్ మంత్ వాళ్ళు ఎర్న్ చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత ఉంది, పొల్యూషన్ పర్సంటేజ్ ఎంత ఉంది అని చూస్తే కనుక మనకు అక్కడ చాలా వేరియేషన్ అనేది అక్కడ కనపడుతుంది. అది సో ఈ రెండింటిని చూసినప్పుడు ఈ ఎక్స్పీరియన్సెస్ నుండి ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ అండ్ సైబరాబాద్ తర్వాత 4th city ఆర్ ఫ్యూచర్ సిటీ ఏదైతే మనం ఇంకా టైటిల్ పెట్టలేదు అది కనుక తీసుకుంటే దానికి ఇవన్నిటిని మనం ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడము ప్లస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ద బెస్ట్ మోడల్ మాస్టర్ ప్లానింగ్ సిటీస్ను మనం తీసుకొని ఒక ఐడలిస్టిక్గా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ portrait మనం ఒక పిక్చర్ను మనం అక్కడ మనం చూసుకోగలగాలి దాంట్లో. అలాంటి ఆర్టిస్టిక్ కనైజర్ అంటే ఒక ఆర్ట్ లవింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో అంటే ఒక 20, 30, 40, 50 years తర్వాత అక్కడ ఉండే మనుషుల వాళ్ళ అవసరాలను కూడా దృష్టి పెట్టుకొని టెక్నాలజీ వైజ్ అనుకోండి, సస్టైనబిలిటీ వైజ్ అనుకోండి అండ్ లైఫ్ స్టైల్ వైజ్ కూడా వాటిని కూడా తీసుకొని దాంట్లోకి మనం ఇంబైట్ చేసేసి దాన్ని వాళ్ళందరినీ స్టేక్ హోల్డర్ చేసేసి అంటే ఎన్విరాన్మెంటలిస్టులు కానీ, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్ని కానీ, లేకపోతే ఆర్కిటెక్ట్స్ని కానీ, లేకుంటే ఆర్ట్ లవర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా మనం వాటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ మనకున్నటువంటి ఒరిజినాలిటీని మిస్ అవ్వకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ see your identity, your signature is your city. People will come here and they look at okay నేను హైదరాబాద్కి వచ్చాను అన్నప్పుడు వాళ్ళు ఏం చూస్తారు, వాట్ ఈస్ హైదరాబాద్, వాట్ నాట్ యువర్ రోడ్స్ ఆర్ నాట్ యువర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఆర్ not your malls, but they'll look at your culture.
Yes. ఆ కల్చర్ను ప్రతిబింబించేలాగా మనకు ఆ ఫోర్త్ సిటీ ఉండాలనేది నా భావన. సూపర్. సో మీరు మాస్టర్ ప్లాన్ గురించి మాట్లాడారు కదా. సో అండ్ వరల్డ్ వైడ్గా మీకున్న నాలెడ్జ్ ఓకే, అది దాన్ని మీరు కంపారిటివ్లీ మన దగ్గర మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ ఫ్యూచర్ సిటీ నిర్మించే దాంట్లో ఎవరెవరి పాత్ర, అంటే ఒక్కొక్క సెక్టార్లో ఎవరెవరి పాత్ర ఎలా ఉంటే మనం సక్సెస్ఫుల్గా దీన్ని చేయొచ్చు. అంటే నేను ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్తానండి. ఇక్కడ ఫస్ట్ మనకు ఒక సిటీకి ఒక కెపబిలిటీ ఉంటుంది. ఓకే, ఒక మెషిన్ తీసుకుంటే ఇది ఇంతవరకు వర్క్ చేస్తుంది, ఇంత లిఫ్ట్ చేయగలుగుతుంది అనేది ఉంటుంది ఇక్కడ. ఆ సిటీని మనం చేస్తున్నప్పుడు మాస్టర్ ప్లానింగ్లో పర్ కిలోమీటర్ డెన్సిటీ ఎంత ఉండాలి అందుకే లాక్ చేసేయాలి. దానికి అంతకుమించి పెట్టకూడదు. 1 కిలోమీటర్కు 100 మంది 200 మంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పర్ ఎకర్ 1 కిలోమీటర్లో ఇన్ని ఎకర్స్ ఉంటాయి, ఇన్ని ఎకర్స్ మాత్రమే దీంట్లోకి వాడాలి, ఇన్ని ఎకర్స్ వాడకూడదు. ఓకే, ఈ 1 ఎకర్లో యావరేజ్ లివింగ్ రేషియో ఎంత ఉండాలి, ఫస్ట్ వీటి మీద మనం ఫస్ట్ హోంవర్క్ చేసుకోవాల్సిందండి మాస్టర్ ప్లానింగ్ చేస్తున్నప్పుడు. మాస్టర్ ప్లానింగ్ ఈజ్ నాట్ జస్ట్ అగైన్ ఎ డ్రాయింగ్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్. సో పర్ ఎకర్ లెట్ us say 200 మెంబర్స్ ఉండాలి అనుకున్నప్పుడు 300 మెంబర్స్ యూ షుడ్ నెవర్ యాక్సెప్ట్ ఇట్. అది ఈ రూల్ తీసుకొచ్చి లేదా రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్కు లోన్ అయ్యి లేదా గవర్నమెంట్ రెవెన్యూ కోసం అనేది మనం ఎప్పుడు ఫ్యూచర్ను మనం శపించకూడదు, ఫ్యూచర్ను మనం డిస్ట్రాయ్ చేయకూడదు దానికి. సో కావాలనుకుంటే మళ్ళీ యూ డూ సంథింగ్ న్యూ ప్లేస్కి వెళ్ళి చేయండి అది. సో అలా ఇప్పుడు యూరోప్లో కానీ ఎక్కడన్నా కొత్త న్యూ సిటీ డెవలప్ అవుతున్నప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు అక్కడ ఏం చేస్తారంటే అక్కడ దానికి ఒక క్యాప్ అనేది పెట్టేస్తారు. దానికి పెట్టేసిన తర్వాత దానికంటే మించి ఇంకేముండదు. మీరు ఏదైనా చేయాలనుకున్నప్పుడు యూ గివ్ ఎ ప్రపోజల్ టు ద గవర్నమెంట్, దే విల్ డూ ఎ సర్వే అండ్ దే విల్ క్రియేట్ ఎ న్యూ హ్యాబిటేట్. కొత్త ప్రదేశాన్ని వాళ్ళు ఎతికి అక్కడ వాళ్ళు దాన్ని మళ్ళీ తయారు చేసి వాళ్ళు ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్ని వాళ్ళే తయారు చేసేసి ఇస్తారు. మీరు అక్కడ ఉన్నటువంటి ఆ బాక్స్ లాగా ఉన్నటువంటి ఆ ల్యాండ్లోకి వెళ్ళి ఈవెన్ ఆస్ట్రేలియా, యూ గో టు ఆస్ట్రేలియా ఆర్ ఎనీ కంట్రీ, న్యూ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటుంది. ఆ న్యూ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ రోడ్డు పైన మనకు కామన్ ప్లాంటేషన్ కనపడుతుంది అండ్ కామన్ రోడ్స్ కనపడుతుంటాయి. అండ్ వాళ్ళకి అక్కడ లోపల ఉన్నటువంటి బిల్డింగ్స్లో సెట్ బ్యాక్స్ కూడా వాళ్ళు ఇచ్చి దాని లోపల మీరు ఇలా కట్టుకోవాలని చెప్పేస్తారు. క్లియర్. సో వాళ్లకు కట్టుకునే వాళ్ళకి కూడా చాలా మీరు 100 ఫీట్ రోడ్ మీద ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసేయండి, మీరే డెవలప్ చేసి మాకు ఇవ్వండి అంటారు. నేను ఒక రకంగా 100 ఫీట్ డెవలప్ చేసి ఇస్తాను, ఇంకో రకంగా చేస్తారు. అదంతా కిచిడిలాగా అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకున్నటువంటి మాస్టర్ ప్లానింగ్లో ఉన్నటువంటి మిగతా వాటిలలో తీసుకున్నప్పుడు ఇది కూడా ఫ్యూచరిస్టిక్గా దీంట్లో ఎన్విరాన్మెంటలిస్ట్లను కానీ అది కూడా వాళ్ళ రీసెర్చ్ చేసినటువంటి ఎన్విరాన్మెంటిస్ట్ అని పెట్టుకున్న ప్రతి వాడిని కాదండి. దాంట్లోకి ఈ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని మేబీ ఇట్ ఈస్ అ లిటిల్ క్యాపిటల్ ఇంటెన్సివ్ అయినా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ రైట్ సీడ్ పెడతారో, క్వాలిటీ సీడ్ పెడతారో అలాంటి క్వాలిటీ ఫ్రూట్ని మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఐ యామ్ రైట్? సో ఇక్కడ కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ విజన్. దానికి ఎక్కడ తొందరపాటు ఉండకూడదు, అట్లని చెప్పేసి లేట్ కూడా చేయకూడదు. బికాజ్ మన పొలిటికల్ సిస్టమ్ 5 years. ఆ లోపల అది ఎస్టాబ్లిష్ అయ్యి మాస్టర్ ప్లాన్ ఓకే అయిపోయి క్యాబినెట్ అప్రూవల్ అయిపోతే తప్ప సో అది మళ్ళీ రేపొద్దున వచ్చిన గవర్నమెంట్ మళ్ళీ దాన్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేసేస్తాయి, మళ్ళీ ఇంకో రకంగా ఉంటాయి. వాళ్ళ ప్లాన్స్ ఏమైనా మారినాయి అంటే ద టోటల్ ద కంప్లీట్ పిక్చర్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది అక్కడ. సో ఇక్కడ ఎన్విరాన్మెంటలిస్టులు కానీ, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే ఆర్కిటెక్ట్స్ కానీ అండ్ వాట్ యు కాల్ దట్ మీకు వీటికి సంబంధించిన ఆర్ట్కు మన కల్చర్కు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే మన చరిత్ర మీద హైదరాబాద్ అంటే మన తెలంగాణకు ఒక ఐడెంటిటీ ఉంది. ఈ చరిత్రకారులను కూడా మనం అందులో ఇన్వైట్ చేయాలి. అంటే మీరు అక్కడికి వెళ్తున్నప్పుడు మనకు ప్రతి వాల్ మీద, ప్రతి కర్బ్ స్టోన్ మీద అండ్ ప్రతి కార్నర్ మీద మన కల్చర్ని అక్కడ ప్రతిబింబించేలాగా అక్కడ దాంట్లో ఉన్నట్టుగా ఉండాలి దాంట్లోకి. అండ్ కమర్షియల్ ఎక్స్పర్ట్స్ని కూడా తీసుకురావాలి. అంటే ఏది దేని తర్వాత ఇవన్నీ బాగున్నాయి బట్ రెవెన్యూ జనరేట్ చేయకపోతే కాదు కదా. ఏ దాంట్లో ఏమి చేస్తే, ఏ ఏరియాలో ఏది పెట్టడం వల్ల, అంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఉంది దీని తర్వాత ఇది ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ఇంటర్నేషనల్ కమర్షియల్ వాల్యూయర్స్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, వాట్ యు కాల్ దట్ ఆ రకమైనటువంటి స్కీమ్స్ని తయారు చేసేవాళ్ళు, స్కెచెస్ని తయారు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు దే విల్ బి ఏబుల్ టు టెల్ ఇలాంటి హ్యాబిటేట్స్, ఇలాంటి పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్లకు ఇలాంటి కమర్షియల్ స్పేస్ అవసరం ఉంటుంది, ఇలాంటి ఒక థియేటర్ అవసరం ఉంటుంది, ఇలాంటి ఆర్ట్ సెంటర్ ఒకటి అవసరం ఉంటుంది, ఇలాంటి హై వాల్యూ వెహిక్యులర్ హబ్స్ ఇలాంటివి ఇక్కడ అవసరం ఉంటాయి అని వాళ్ళు చేసి దాన్ని ఎలా మార్కెట్ చేయాలో కూడా వాళ్ళు చెప్తారు. వాళ్ళు
ఎవరికి దాన్ని తీసుకెళ్లి ముందు మనం దాన్ని అమౌంట్ జనరేట్ చేసుకోవచ్చో కూడా వాళ్ళు చెప్పగలుగుతారు దాంట్లో. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మాస్టర్ ప్లానింగ్. ఇంప్లిమెంట్ కావాలంటే యూ నీడ్ టు బ్రింగ్ ద పీపుల్ ఇన్ అడ్వాన్స్. ఐదర్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కానివ్వండి, బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ సిస్టంలో కానివ్వండి, లేకుంటే లాంగ్ టర్మ్ డెట్ ప్రొసీజర్లో కానివ్వండి. సో వీళ్ళందరినీ కూడా స్టేక్ హోల్డర్స్ను మనం దీంట్లోకి తీసుకొని రావాలి. So there are a lot of people, they wanted to be a part of it. If, for example, if look at Japan, what they look at it is 50 years loan process ఉంటుంది వాళ్ళకి. Because there in Japan it is a negative banking. మీరు బ్యాంక్లో డబ్బులు వేసుకుంటే మీరే ఉల్టా డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మీకు ఇవ్వరు. Because they are safeguarding your money. So excess, they have huge money in banks. So ఇక్కడ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు 1%, 2% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి దే విల్ గివ్ ద లోన్ ఇన్ అ లాంగ్ టర్మ్. సో ఇక్కడ కూడా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మాస్టర్ ప్లాన్లో ఇన్వైట్ చేసేసి దానికి ఒక గోల్ పెట్టుకొని టైం లైన్స్ పెట్టుకొని అప్పుడు మాస్టర్ ప్లానింగ్ రోడ్స్ అని ఫస్ట్ మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ ఈ లోపల వీళ్ళు మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసే లోపల సరౌండింగ్స్ అన్ని మళ్ళీ మష్రూమింగ్ అయిపోయింది అనుకోండి. స్మాల్ డెవలపర్స్ వెళ్ళి మళ్ళీ 50 yards 100 yards లేకుంటే రోడ్స్ లేకుండా అవన్నీ ప్లాన్ చేశారనుకోండి, అక్కడ ఆ సిటీకి ఈ సిటీకి థర్డ్ సిటీ 1 to 3 సిటీకి 4th సిటీకి మధ్యన ఆ కనెక్టివిటీ ఆ సింక్ లేకపోతే మళ్ళీ మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఇంతకు ముందు కొన్ని ప్రాంతాలు చూసినప్పుడు కోకాపేట్ కానీ కొన్ని ప్రాంతాల గురించి మాట్లాడినప్పుడు దాని గురించి అసలు ఎక్స్పెక్టేషనే లేదు, కానీ తర్వాత అక్కడ కనీసం సెంట్ కొనాలన్నా కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ముచ్చర్ల గురించి ఇప్పుడు టాపిక్ నడుస్తుంది సార్. అంటే అది ఏ విధంగా దాన్ని సెలెక్ట్ చేశారో, ఒకటి ఎన్ని వాటికి అనుకూలంగా ఉంది, పరిశ్రమలు కానీ ఎన్ని రకాలుగా డెవలప్మెంట్కి ఎలా ఉంటుంది. ఇక్కడ మీరు సైబరాబాద్ కనుక తీసుకుంటే మనకు చాలామంది వాళ్ళ మనం మిస్ అయిపోయాం. అంటే 100 crores 30-40 lakhs నుంచి 100 crores జంప్ అయిపోయింది అక్కడ. సో ఇది ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి 35-40 years ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యూచరిస్టిక్ ఏం ఆలోచించాలంటే వాళ్ళ గురించి కానీ వాళ్ళ పిల్లల గురించి కానీ ఆలోచించాలనుకుంటున్నప్పుడు మనం ఇప్పుడు ఈ మిస్టేక్ మనం చేయదు. మన తాతలు ఎలా అయితే ఆలోచించారో, గ్రాండ్ ఫాదర్స్ ఎలా ఆలోచించారో, వాటితోటి వాళ్ళు మనం ఫ్రూట్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ఆలోచించినప్పుడు మనం కూడా కొంచెం ఫ్యూచరిస్టిక్గా వాటిని చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వస్తుంది అనుకున్నప్పుడు మీకున్న వాటిల్లో ప్రొవైడెడ్ మంచి ప్లేస్లో వాటిని రెవెన్యూలో చెక్ చేసేసుకొని మీరు అక్కడ మనం తీసుకోవడం వల్ల మీకున్న బడ్జెట్లో మీకు అక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల బాగుంటుంది అది. సో అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో ఐ డెంట్ మిస్ మై ఫ్లైట్, అంటే నేను ఒక ఆపర్చునిటీని నేను పొడగొట్టుకున్నా అనేది ఉండకుండా ఉంటుంది అది. సో ఫ్యూచర్లోకి నేను ట్రావెల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాననే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఇవాళ మనం 10th class లేదా ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు నేను NIT చేస్తున్నాను అని అనుకున్నప్పుడు IIT లేకుంటే బీటెక్ వచ్చి కంప్లీట్ చేసి నేను ఇక్కడ MA మాస్టర్స్ ఇక్కడనో లేకుంటే బయటనో చేసి వచ్చి నేను ఇలా చేయాలని ఒక 5-10 years మనకు ఒక ఫ్యూచర్ ఐడియా ఉంది, కెరీర్ ప్లానింగ్ ఉంది. అలాగే సేమ్ లెవెల్ ఆఫ్ కెరీర్ ప్లానింగ్ను ఇక్కడ పర్సనల్ ఫైనాన్సెస్లో కానీ పర్సనల్ కెరీర్లో కానీ మనకంటూ ఒక రోడ్ మ్యాప్ ఇక్కడ ఉండాల్సింది ఉందన్నమాట. సో అది ఈ రోజున నేను చాలా ప్లాట్ఫామ్స్లో కూడా చెప్పాను. మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ యూ నీడ్ టు యాక్ట్ నౌ టు బెంగళూరు హైవే కానీ విజయవాడ హైవే వరకు ఉన్న హాఫ్ సెమీ సర్కిల్ ఏదైతే ఉందో, అంటే బెంగళూరు హైవే, శ్రీశైలం రోడ్, సాగర్ రోడ్ అండ్ విజయవాడ హైవే, దిస్ హాఫ్ సెమీ సర్కిల్ ఈజ్ yet to be developed. ఇప్పుడు టేక్ ఆఫ్ అవ్వబోతున్నటువంటి ప్లేస్ బ్యాలెన్స్ హాఫ్ సెమీ సర్కిల్ ఏదైతే ఉందో బెంగళూరు హైవే టు అగైన్ విజయవాడ హైవే, అది కొంచెం డెవలప్ అయ్యి ఉంది. అక్కడ మీకు అంతగా మీకు ఫ్యూచరిస్టిక్ బెనిఫిట్స్ మనకు కనపడవు ఎక్కువగా. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం, మీరు అక్కడ వెళ్ళి మనం చేసుకోగలిగితే కనుక మనకు డెఫినెట్గా ఉంది. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ప్లేసెస్లో కనుక తీసుకుంటే ఏదైతే మనం ఇక్కడ నేను యాజ్ ఎ కోటెడ్ ఈ సైబరాబాద్ ఏరియాలో ఏదైతే టూరిజం ఆస్పెక్ట్లోకి గవర్నమెంట్ ఉన్నా కూడా అక్కడ చాలా అంటే కులికుతుబ్ షాహీ టోంబ్స్ ఉన్నాయి అండ్ వాట్ కాల్ దట్ గోల్కొండ ఉంది, ఇవన్నీ గోల్ఫ్ కోర్ట్స్ అవన్నీ ఉన్నా కూడా మిగతా ప్లేసెస్లో పాతవి తప్ప కొత్త ఇక్కడ మనం ఏం డెవలప్ చేసింది లేదు. ఇక్కడ కూడా బ్యూటిఫుల్ టూరిజం అంటే ఫ్యూచర్ ఈజ్ టూరిజం అండి. హాస్పిటాలిటీ, రిక్రియేషన్, టూరిజం, ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల మనకి గవర్నమెంట్కి ఎంత రెవెన్యూ వస్తుందో, ట్రావెల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. ప్రతి వాడి మనిషిలో నీ జీవితంలో ఏంటంటే నేను చక్కగా సంపాదించుకోవాలి, నా లైఫ్ని నేను ఎంజాయ్ చేయాలి అండ్ ఐ వాంటెడ్ టు రోమ్ అరౌండ్ ద వరల్డ్ అనేదే మీరు ఈ రోజున ఉన్నటువంటి కొత్త జనరేషన్ మీరు ఎవరిని అడిగినా కూడా దట్ ఈస్ దేర్ ప్రయారిటీ, దట్ ఈస్ దేర్ ఇన్ ద చెక్ లిస్ట్ 1, 2, 3 అవే ఉంటాయి ఇక్కడ. గుడ్ క్లోతింగ్, గుడ్ ఫుడ్, గుడ్ ట్రావెల్. అండ్ మీరు ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసేసి ఇది ఏం కావాలి నెక్స్ట్ జనరేషన్ కన్నది మీరు కరెక్ట్గా పాయింట్అవుట్ చేశారు. సారీ టు డిస్టర్బ్ యూ, కంటిన్యూ. అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఓవర్ అండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీకు ఒకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీకు ఏమవుతుందంటే అక్కడ మ్యాన్ పవర్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ తగ్గిపోతుంది.
ఇక్కడ మెషిన్ లెర్నింగ్ మీరు ఒకసారి నా గురించి నేను ప్రాంప్ట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అనుకోండి మెషిన్కు, నేను ఇలా ఉంటాను, నా బిహేవియర్ ఇది అని చెప్పుకుంటూ వెళ్తే ఆ తర్వాత నేను ఎలా బిహేవ్ చేస్తానో అది అలా మెషిన్ అలా బిహేవ్ చేస్తుంది. దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇంకా రాను రోజులలో మీరు డాక్టరేట్స్ ఇస్తున్నారు, మీరు ప్రోగ్రామింగ్ అంతా అదే ఇచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ ఇట్స్ బిల్డింగ్ ప్లాన్స్ ఇచ్చేస్తుంది, అన్ని చేస్తుంది కదా. సో దానికంటే నెక్స్ట్ ఏముంటుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ హార్డ్వేర్ వీటి కానీ మనకున్నటువంటి వాటిని మనం మూవ్ అవ్వాలి. ఇక్కడ కూడా ఈ కొత్త న్యూ సిటీలో ఏదైతే ఉందో వాటిలో కూడా మనం ఆ ఫ్యూచరిస్టిక్ దాంతో వెళ్ళాలి. ఇంకా అక్కడ మనం ఐటీ పార్క్స్లు కడతాము, ఇవన్నీ నో, ఇట్స్ గాన్. సో ఇక్కడ మనం రోబోటిక్ సైన్సెస్ ఏముంటుంది, డ్రోన్ టెక్నాలజీ ఏముంటుంది, చిప్స్, ఇప్పుడు కంప్లీట్లీ కండెన్సర్స్ అండ్ ద చిప్స్ ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. ఎందుకంటే మీకు రోబోటిక్గా ఏది నడవాలన్నా కూడా, ఇంక్లూడింగ్ యువర్ మొబైల్ టు ఎలక్ట్రానిక్స్ ఏది చేపాలన్నా కూడా మీరు ఆటోమేటిక్గా నడవాలంటే దట్ షుడ్ బి ఎ స్మాల్ కాంపోనెంట్. ఆ కాంపోనెంట్లో ఉండే వాటికి దానికంటూ ఒక లైఫ్ స్పాన్ ఉంటుంది, ఇవాళ పెట్టేస్తే లైఫ్ లాంగ్ నడుస్తుంది అనడానికి లేదు అది. సో వాటన్నిటిని మనం హబ్గా మారాలి. ఆ హబ్గా మారడానికి కావాల్సింది ఏంటి? ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ సస్టైనబిలిటీ. సో మనకు ఫ్యూచర్ రెడీగా మనం ఉండాలి అనుకుంటున్నప్పుడు ద గ్లోబల్ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ ప్రకారము మనం ఎక్కడ కార్బన్ ఫుట్ ప్రింట్స్ని ఎంతగా తగ్గించుకుంటాం, సో ఇక్కడ నెట్ జీరోకి మనం ఎలా వెళ్ళగలుగుతాం, సాధ్యమైనంత వరకు దిస్ న్యూ ఫ్యూచర్ సిటీ మస్ట్ బి ఎ నెట్ జీరో సిటీగా మనం ఎలా ఉండాలి. సోలార్ కానీ లేదా మిగతా కార్బన్ క్రెడిట్స్ను మనం పొందేటువంటి ఏమి ఉండేలాగా ఉంటుంది, అండ్ ఎకనామిక్ గ్రోత్ని ఎలా పెంచేలాగా ఉండాలి. ఆ రోజుకి వచ్చేటప్పటికి 2 lakhs 3 lakhs షుడ్ బి ద నార్మల్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రకమైనటువంటి ఇన్కమ్ జనరేషన్ ఉంటే తప్ప అక్కడ వాళ్ళు సస్టైన్ కాలేరు కాబట్టి, సో దానికి రెడీగా ఉండేటువంటి ఆ ఎకనామిక్ బూస్టర్స్ను, ఎకనామిక్ ఇంజన్స్ను, గ్రోత్ ఇంజన్స్ను మనం అక్కడక్కడ ప్లాన్ చేసేసి అన్ని రెసిడెన్షియల్ ఒక దగ్గర, ఇలాంటి కమర్షియల్ ఇదంతా ఒక దగ్గర, రిక్రియేషన్ అంతా ఒక దగ్గర, వీటన్నిటికీ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, వాటి నుంచి ఎక్కడికి పోవాలనుకున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను నీట్గా వాటిని ప్లాన్ చేసేసి, సో మనుషులకు ఉన్నటువంటి ఆ స్ట్రెస్ను అంటే హ్యాపీ సిటీగా, అంటే కొన్ని వరల్డ్లో తీసుకుంటే ఐర్లాండ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ సిటీ, హ్యాపీయెస్ట్ కంట్రీ అదని అంటాం. హ్యాపీయెస్ట్ కంట్రీలో వీఆర్ సమ్వేర్ బియాండ్ 100లో ఉన్నాం మనం. ఆ హ్యాపీనెస్కు సంబంధించిన దాంట్లో హ్యాపీనెస్కు సంబంధించిన దాంట్లో మనం టాప్ ప్రయారిటీలో ఉండేటువంటి సిటీగా మనం ఫ్యూచర్ సిటీని ఎలా ఉంచుతాం. సో ద ఫ్యూచర్ సిటీ ఈజ్ హ్యాపీనెస్ సిటీ అనే దాన్ని స్లోగన్గా దాన్ని మనం ఎలా తీసుకెళ్ళగలుగుతాం అనేది అక్కడ మనం దాన్ని ఇంటిగ్రేట్ చేసేసి ఆ దాంట్లో మాస్టర్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసి దాన్ని తీసుకురావాలి అనమాట. సూపర్, అసలు అమేజింగ్. మీ ప్లాన్ మాస్టర్ ప్లాన్ కంటే మించి ఉంది మీరు చెప్పింది. సో ప్రభుత్వం ఏమో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్తోంది. అంటే మన ఫ్యూచర్ కూడా అదే కదా. సో పరిశ్రమలు ఎలా వస్తాయి, అక్కడ డెవలప్మెంట్ ఏం చేస్తే, డూస్ అండ్ డోంట్ డూస్ ఉంటాయి కదా సార్, అది మీ వ్యూ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది? ఇది 2 lakhs ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ అమ్మ. ఓకే. సో ద హోల్ వరల్డ్ లో నుంచి మనము టాలెంట్ పూల్ కనుక చేస్తాయి, టాలెంట్ ఎక్విజిషన్ కనుక అనుకుంటే 2 లక్షలు అనేది అసలు అది ఒక క్వశ్చనే కాదు. బికాస్ 1000-2000 జాబ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసే కంపెనీస్ చాలా వరల్డ్ వైడ్ గా ఉన్నాయి. వాళ్ళని ఒక 100 మందిని మనం అట్రాక్ట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఓకే, వన్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎకనామిక్ గ్రోత్ ఇంజన్స్ మనం ఏం తీసుకొని వస్తాం, అవి వస్తున్నప్పుడు ఏది కూడా పొల్యూటెడ్ అండ్ రేపు టెంపరీగా పనికొచ్చేది అంటే ఈ రోజుకున్నటువంటి వాటిని తప్ప ఇది ఫ్యూచర్లో నడవదు అనేటువంటి ఆ గ్రోత్ ఇంజన్స్ను మనం అక్కడ ఏది పెట్టకూడదు. అంటే మీరు యాజ్ ఐ టోల్డ్ యూ, నెక్స్ట్ 15-20 years లైఫ్ సైకిల్ మనకు ఉందంటే దాని తర్వాత అది కంపాటబిలిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనకు. అంటే మీరు ఒక కెమికల్ ఇండస్ట్రీ పెడతానంటారు, అది ఉండకపోవచ్చు రేపొద్దున ఇట్ మే నాట్ సస్టైన్ ఇన్ ఫ్యూచర్. సో అక్కడ పెట్టేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ టెక్నాలజీ కానీ, ఒక ఐటీ కంపెనీ అంటే ఐటీ కంపెనీ పెట్టిన తర్వాత వాళ్ళు సస్టైన్ చేయకపోతే అక్కడ మళ్ళీ అది షెడ్ లాగా ఉండిపోయి మనకు కనపడుతూ ఉంటుంది. మనం విల్ సీ లాట్ ఆఫ్ బాల్నగర్లో అక్కడ ఉన్న వాళ్ళల్లో ఆ కంపెనీస్ అన్ని స్టేల్ అయిపోయి ఉంటాయి. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీలలో ఆ టెక్నాలజీ స్టేల్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు నడపరు. సో అదంతా కూడా ఒక డెవిల్ దీనిలాగా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది, హాంటింగ్ ప్లేసెస్ లాగా కనపడుతుంటాయి మనకి. అలాంటివి ఉండకుండా ఉండాలంటే
మనకు ఫ్యూచరిస్టిక్గా ఉండేటువంటి రోబోటిక్ కానీ అండ్ హార్డ్వేర్ వీటికి సంబంధించింది కానీ సోలార్కు రిలేటెడ్గా ఉన్నటువంటి వాటిని కానీ వాటిని అక్కడ మనం తీసుకొని రాగలగాలి వాటిని. సో అండ్ మనకు ఇంకా ముందుకు మనకు సీకి సంబంధం లేకపోయినా కూడా ఇంటిగ్రేట్ చేయడానికి మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. వాటిల్లో కూడా మనకు ఫ్యూచర్ అంతా ఒక మేజర్ ఇన్కమ్ ఫారిన్ ఎక్స్చేంజ్ జనరేట్ చేసేదానికి ఉంటుంది. సో వాటికి సంబంధించినటువంటి ఎలా పెట్టాలి. స్పేస్ ఈజ్ గోయింగ్ టు బి అంటే స్పేస్లో మనం 0.01% కూడా ఇప్పటిదాకా మనం ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంకా. వీఆర్ జస్ట్ స్టార్టెడ్ స్టెప్పింగ్ ఇన్ టు డిఫరెంట్ ప్లానెట్స్ అండ్ ఆల్. సో హ్యూజ్ స్పేస్ ఉంది. వాటికి సంబంధించింది మనం అక్కడ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయగలిగితే వై నాట్ వీ కాంట్ దెర్ ఆర్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు దాట్. ఎర్లియర్ నాసా అండ్ వీళ్ళు తప్ప ఇంకొకళ్ళు కనపడకపోయేది. బట్ ఈ రోజున అలా కాదు. సో లాట్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ ఇన్. సి మనకు రిచర్డ్ బ్రాన్సన్ తీసుకున్నా కూడా లేకపోతే ఎలన్ మాస్క్ తీసుకున్నా కూడా వాళ్ళంతా కూడా ఇవాళ స్పేస్ షటిల్స్ని బయటకు పంపించేసి టూరిజం డెవలప్ చేస్తున్నారు. వై కాంట్ వి క్రియేట్ వన్ స్పేస్ షటిల్ హబ్ ఓవర్ హియర్. అదొక్కటే దాదాపు 30,000-40,000 మెంబర్స్ని ఇక్కడ జనరేట్ చేసేలాగా చేస్తుంది. అది లాట్ ఆఫ్ యాన్సిలరీ యూనిట్స్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి అక్కడ. యాన్సిలరీ యూనిట్ స్టార్ట్ అయినప్పుడు మీ మాస్టర్ సిటీదే కాకుండా ఇవాళ 20-30 ఎకర్స్ గురించి మనం ప్లాన్ చేస్తున్నాము. బట్ ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళల్లో అక్కడ ఆ విలేజ్ హట్మెంట్స్లో కూడా వాటిని న్యాచురల్గా ఉన్నటువంటి వాటిని దెబ్బతీయకుండా అక్కడ మీకు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్రాపర్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అక్కడ కనుక ఉంటే లాజిస్టిక్స్ ఇక్కడ తీసుకొని వస్తే ఈ ట్రక్ ఇక్కడికి ఈ టైం లోపల వస్తుందనే సిస్టమ్ కనుక ఉంటే మీరు ఆటోమేటిక్గా వాళ్ళని అక్కడ యాన్సిలరీ యూనిట్స్ని కూడా మీరు అక్కడ పెట్టవచ్చు. ఓ 30-40 కిలోమీటర్స్ చైనా మోడల్ మనం అడాప్ట్ చేసుకోవచ్చు. చైనాలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, ఇక్కడ ఓన్లీ లైట్స్, ఇక్కడ ఓన్లీ ఫర్నిచర్, ఇక్కడ ఓన్లీ గ్లాస్ రిలేటెడ్ ఐటమ్స్. ఇలా అక్కడ వాళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ను ఒక్కొక్క ఎలిమెంట్ తోటి వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో ఇది ఇక్కడ ఫ్యూచర్ సిటీ. అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా మంచి రోడ్ సిస్టమ్ని కనుక మీరు ఒకటి ర్యాపిడ్ సిస్టమ్ని కనుక మీరు డెవలప్ చేస్తే ఆ కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం వీటన్నిటిలో కూడా మీరు కొన్ని హబ్స్ చేసి దానికి మీ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీని తీసుకురాగలగాలి. ఎక్కడ నుంచి తీసుకొని వచ్చినా కూడా మీకు 2-2.5 అవర్స్ లోపల మీరు వచ్చే సిస్టమ్ అక్కడ డెవలప్ చేయగలగాలి. సూపర్. సో అప్పుడు దీని మీద మీకు ఫ్యూచర్లో దీని మీద డెన్స్ పడదు. ప్లస్ ఎట్ ద సేమ్ టైం అవి కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ వీ షుడ్ నాట్ డూ అనదర్ మిస్టేక్ బై డెవలపింగ్ ఓన్లీ వన్ సిటీ అండ్ కిల్లింగ్ అదర్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ టూ మచ్ ఆఫ్ అర్బనైజేషన్ జరుగుతుంది. అర్బనైజేషన్ ప్రెషర్ ఎక్కడైతే పడుతుందో మళ్ళీ ల్యాండ్ రేట్స్ మళ్ళీ పెరిగిపోతాయి. మళ్ళీ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వస్తుంది. మళ్ళీ స్కై స్క్రాపర్స్కి వెళ్ళిపోతాం మనం. అంటే హైదరాబాద్ని మాత్రమే కాకుండా ఆయన హోల్ తెలంగాణకి ఒక మాస్టర్ ప్లాన్ ఇలా చూడాలనుకుంటున్నాను ఫ్యూచర్లో అని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు సార్ దానికి? వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనకు సింగపూర్ కంటే మనది పెద్ద స్టేట్ మనది. కొన్ని కంట్రీస్ కంటే కూడా మనకు తెలంగాణ అనేది ఒక ఇది ఉందనుకోండి. సో వాళ్ళు అక్కడ డెవలప్ చేయగలిగినప్పుడు మనం యాజ్ అ తెలంగాణ ఫర్ సమ్ టైమ్ వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ కంట్రీ కాల్డ్ భారత్ ఆర్ ఇండియా. బట్ తెలంగాణను మనం ఒక సపరేట్ యూనిట్ కింద మనం చూసామనుకోండి, అంటే విదేశాంగ విధానాలు అవన్నీ పక్కన పెట్టేస్తే తెలంగాణను ఇండియాలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా మనం చూసినప్పుడు వై కాంట్ వీ డూ ద తెలంగాణ యాజ్ అ మాస్టర్ ప్లేస్ అండ్ ప్రజెంట్ ఇట్ టు ద నేషన్ ఆర్ కంట్రీస్. ఒక కంట్రీకి పోతే ఎలా కనపడుతుందో, ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ మనకి ఇక్కడ తెలంగాణను మనం ఎందుకు చేయలేము. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కానీ రియల్ ఎస్టేట్ని చూడకూడదు. మాస్టర్ ప్లాన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇన్వాల్వ్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్. సో అగ్రికల్చర్ తీసుకున్నా కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ తీసుకున్నా కూడా, ఎడ్యుకేషన్ సైడ్ తీసుకున్నా కూడా, అండ్ ఫ్యూచర్ సైంటిఫిక్ ఎలిమెంట్స్ను వీటన్నిటిని మనం వీటిలోకి తీసుకున్నా కూడా, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని కానీ రీసెర్చ్ సెంటర్స్ని కూడా తీసుకున్నా కూడా మాస్టర్ ప్లాన్ అక్కడ ఉన్నటువంటి జియోగ్రాఫికల్ అండ్ టోపోగ్రాఫికల్ మనం వాటిని కనుక తీసుకుంటే అక్కడ ఏది సస్టైనబిలిటీ ఉంటుంది, ఏది బెటర్గా ఉంటుంది అనేది దాన్ని ప్రాపర్ స్టడీ చేసి దానికి సపరేట్గా మనం ఒక డిపిఆర్ మనం రెడీ చేసుకొని దానికి దిస్ ఈజ్ వాట్ మై తెలంగాణ అని మనం కనుక ప్రజెంట్ చేయగలిగితే, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మనకు ప్రాపర్ రోడ్ కనెక్టివిటీ మనం చేసి ప్రాపర్గా 5G టెక్నాలజీని కూడా మనం అక్కడ ఇవ్వగలిగితే, అండ్ ప్రాపర్ స్మాల్ ఎయిర్పోర్ట్స్ను మనం తీసుకురాగలిగితే, అవసరమైతే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి కాకుండా
దే కెన్ ల్యాండ్ డైరెక్ట్లీ ఓవర్ దేర్ అనేది స్మాల్ ఫ్లైట్స్ ఇవాళ అందరూ ఏటీఆర్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో అక్కడ ఒక 500 మీటర్స్ ఎయిర్ స్ట్రిప్ ఉంటే అక్కడ ల్యాండ్ అవ్వచ్చు. ఇవాళ వరంగల్ ల్యాండ్ అవుతుంది. అలాంటివి మనం ఆదిలాబాద్లో ల్యాండ్ అవ్వచ్చు, నిజామాబాద్లో కూడా ల్యాండ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారు రెడీగా తీసుకోవడానికి. మీరు కమర్షియల్గా దీన్ని మీరు చేసుకోమంటే చేసుకోవడానికి రెడీగా ఉంటారు వాళ్ళంతా కూడా. సో అలాంటివి అక్కడ మనం డెవలప్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ అనేది హైదరాబాద్కు తెలంగాణకు మొత్తం కనుక చేస్తే బాగుంటుంది. అలాగే టూరిజం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో తెలంగాణ టూరిజం ఈజ్ 1% యూటిలైజ్డ్ ఆర్ ఎక్స్పోజ్డ్. తెలంగాణ టూరిజం గురించి ప్రపంచంలో ఎవరికి ఎక్కడ ఏది తెలియదు ఎక్సెప్ట్ చార్మినార్ తప్ప. చార్మినార్లో ఏం చూపిస్తాం? అరగంట కంటే బ్యూటిఫుల్ మాన్యుమెంట్. బట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఇక్కడ చూడడానికి ఏముండదు. పైకి ఎక్కేస్తారు, వస్తారు, బ్యూటిఫుల్ పిక్చర్స్ తీసుకుంటారు. యూ కెన్ ఇట్స్ అ విజువల్ ట్రీట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్ వాట్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు మంచి ఫారెస్ట్లు ఉన్నాయి. మీకు తడ్వాయి ఫారెస్ట్ ఉంది, శ్రీకాకుళం ఏరియాలో ఉంది, మంచి వాటర్ బాడీస్ ఉన్నాయి, మంచి అడ్వెంచర్ లొకేషన్స్ ఉన్నాయి మన దగ్గర. సో అలాంటి వాటిని మనం ఎందుకు, బ్యూటిఫుల్ ఫోర్ట్స్ ఉన్నాయి, ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి. వరంగల్ చుట్టుపక్కల తీసుకుంటే కాకతీయ డైనెస్టీలో కట్టినటువంటి అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. సో రామప్ప టెంపుల్ ఉంది. ఇలాంటి వాటిని మనము ఒక ప్రైవేట్ ఆపరేటర్స్ తీసుకొచ్చి కానీ లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఫండింగ్ ప్యాటర్న్స్ మనం ఏదైనా తీసుకున్నా కూడా మనం ఎందుకు వాటిని మనం యూజ్ చేసుకోకూడదు? పబ్లిక్ ఎప్పుడైతే వస్తారో దే విల్ గెట్ కనెక్టెడ్ టు ద ల్యాండ్ అండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూసిన తర్వాత అక్కడ మనకి మూడోసారి నేను ఒకసారి వెళ్తాను, నా ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళాలనిపిస్తుంది. ఆ తర్వాత దెన్ ఐ వాంటెడ్ టు టేక్ మై ద కంపెనీ ఓవర్ దేర్. నేను ఇక్కడ బాగానే ఉంది కదా బిజినెస్. మనం తెలియకుండా ఒక బిజినెస్ మెన్ ఎప్పుడు అతని మైండ్ హీ లుక్ ఫర్ అన్ ఆపర్చునిటీస్. సో యూ షుడ్ ఫస్ట్ అతన్ని అట్రాక్ట్ చేయాలి. యూ షుడ్ గెట్ అరెస్టెడ్ టు హిమ్ ఎమోషనల్లీ. దెన్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ గవర్నెన్స్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ కూడా లాట్ ఆఫ్ షాప్స్ ఇక్కడ ఇస్తుంది, బెటర్గా ఉంది అని అనుకున్నప్పుడు మనం సెంట్రల్లీ లొకేటెడ్ ఇన్ ఇండియా, చక్కగా ఉంది ఇక్కడ. సో అది టూరిజం డెవలప్ చేసుకోవచ్చు. అండ్ డిఫెన్స్ ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ. మనం చాలా డిఫెన్స్కు సంబంధించింది చేసుకోవచ్చు అండ్ స్పేస్కి సంబంధించినటువంటి వాటిని మనం చేసుకోవచ్చు. అండ్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అండ్ మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. అగ్రికల్చర్ తీసుకున్నా కూడా, టెక్నాలజీ తీసుకున్నా, ఫిజిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, సిసిఎంబి లాంటివి అండ్ ఈసీఐఎల్ లాంటివి అండ్ బిహెచ్ఎల్ లాంటి ద హెవీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ తయారు చేసే వాటిని తీసుకున్నా కూడా. సో ఇలాంటివన్నీ కూడా డిఫెన్స్ ల్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. డిఆర్ఆర్ఎల్ మిజైల్స్ టెక్నాలజీ అంతా హైదరాబాద్లో ఉన్నటువంటి టెక్నాలజీ, మిజైల్ టెక్నాలజీ, డిఫెన్స్ సంబంధించింది ఆర్సీఐ రీసెర్చ్ సెంటర్, ఇమారత్ లాంటివి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ లేవండి ఇక్కడ అంతా కూడా. సో అండ్ వన్ ఆఫ్ ది ద బెస్ట్ బేస్ ఇన్ డిఫెన్స్ బేస్ ఇన్ హైదరాబాద్. అండ్ మన మొత్తం ఇండియాలోనే హైయెస్ట్ రైస్ను పండిస్తున్నటువంటి ప్లేస్ మనది. సో ప్రపంచమంతా రైస్ కోసం ఎత్తుకుతున్నప్పుడు రైస్కి సంబంధించినటువంటి ఎన్ని రీసెర్చ్, ఎన్ని బై ప్రోడక్ట్స్ని మనం ఇక్కడ తీసుకురావచ్చు ఇక్కడ కూడా. సో ఇదంతా కూడా ఇక్కడ మనం వర్కౌట్ చేయొచ్చు. సో యాజ్ అ హోల్గా తెలంగాణను కనుక మనం తీసుకుంటే ఇట్స్ అ లవ్లీ మాస్టర్ ప్లాన్ మనం ఇక్కడ డెవలప్ చేయొచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజునటువంటి నెట్ స్టేట్ మనం కనుక వర్త్ని తీసుకుంటే దానికి 10 times నెక్స్ట్ 5 years మనం డెవలప్ చేయొచ్చు. ఆల్వేస్ వీఆర్ లుకింగ్ ఎట్ అమెరికాలో ఎవరో వచ్చి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్ చేయాలి, ఇంకేదో చేయాలి. యూ జనరేట్ యువర్ ఓన్ గ్రోత్ ఇంజన్స్ ఇంటర్నల్లీ. సార్ ఇక్కడ మనకున్నటువంటి కిడ్స్కు, మనకున్నటువంటి వాళ్లకు అసలు ఎలాంటిది ఉండదు. అండ్ యూ కెన్ అట్రాక్ట్ లవ్లీ ద టాలెంట్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. ఎస్, మీరు అన్నట్టు చాలా కంట్రీస్, కొన్ని రాష్ట్రాలు అయితే ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళకి టూరిజం మాత్రమే. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు ఇవన్నీ వాటి మీద దృష్టి పెడితే సో ఇట్స్ ఆల్సో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా మనకి మారుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎస్ సార్. అండ్ సార్ మరి అంటే ల్యాండ్ పూలింగ్ గురించి, దాని గురించి ఏమన్నా వివాదాలు కానీ ఏమన్నా ఉండే అవకాశం ఉందా, లేకపోతే అది సాఫీగా సాగే ఛాన్స్ ఉంటుందా? సో అమ్మా ఇక్కడ ఏంటంటే వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ ల్యాండ్ పుల్లింగ్ ఈజ్ ఆల్వేస్ దెర్ ఈస్ అ ప్రాబ్లం. నా ల్యాండ్ ఎవరో లాక్కుంటున్నారు అన్నప్పుడు ఫ్యామిలీలో ఒక మనిషిని తీసుకెళ్తున్నట్టుగా ఫీల్ అవుతారు ఎవరైనా కూడా. బట్ యూ షుడ్ మేక్ దెమ్ ద పార్టీ ఇన్ టు దట్. వాళ్ళను మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మీరు వెళ్ళి వెంటనే చేస్తే కాదు. పాపం వాళ్ళకు భూమితోటి కొన్ని తరతరాలుగా వాళ్ళకి అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఒక రకంగా వాళ్ళకు అది బాడీలో ఒక పార్ట్ లాక్కెళ్ళిపోతున్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. వాళ్ళ అవసరాలకు వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకుంటారు, అది వేరే విషయం, దాన్ని మనం ఏం అనలేం. బట్ ల్యాండ్ పుల్లింగ్ అనగానే ఇక్కడ ఏదో జరుగుతుంది, మాకు నష్టం జరుగుతుంది, వాళ్ళు దాన్ని ఏదో అమ్ముకుంటారని ఇలా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో ఏం చేయాలంటే వాళ్ళకు ఒక మాస్టర్ ప్లాన్ డెవలప్ చేసి వాళ్ళను ఒక ల్యాండ్ పుల్లింగ్ అనేది మనకు బయట కూడా ఉంది. ఐదర్ కాస్ట్ వైజ్ ప్లాన్ ఏ, కాస్ట్ వైజ్ వాళ్ళకి కట్టి ఇవ్వడము. నెంబర్ 2 వచ్చేటప్పటికి
వాళ్ళకి అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెవలప్మెంట్లో ఏదైతే అమరావతిలో కానీ ఇంకో దగ్గర చేసినట్టుగా అందులో ఒక 1 ఎకర్కు మీకు ఇంత లాభం ఉంటుంది అండ్ ఆ లాభాన్ని మీరు రేపొద్దున ఎవరికైనా అమ్ముకోవచ్చు ఈ రకంగా మాస్టర్ ప్లాన్లో మీకు ఇస్తాము అనేటువంటిది అక్కడ తీసుకొచ్చి వీళ్ళందరినీ మీరు ఒక దగ్గర డెవలప్ చేసి వాళ్ళకి అక్కడ ఇవ్వచ్చు రెసిడెన్షియల్ దాంట్లో. సో గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఏ మీ క్వాలిఫికేషన్ ఉంటే సో దిస్ ఆర్ ఆల్ ప్లేసెస్ వేర్ యుల్ గెట్ అన్ ఎంప్లాయ్మెంట్. ఇలాంటి వాటిల్లో మీకు మేము ఇక్కడ ఆపర్చునిటీ ఇవ్వడానికి మీకు ఒక సర్టిఫికేషన్ ఇస్తాం. ల్యాండ్ లాస్ట్ యునో ద ఎలిజిబుల్ క్యాండిడేట్ అనో ఇంకోటనో మనం అలాంటి ఒక పేపర్ మన వాళ్ళకి సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తాం. దిస్ విల్ బి ఏ క్రైటీరియా వెన్ సంబడి ఈస్ కమింగ్ అండ్ రిక్రూటింగ్ మీకు 10% ఆఫ్ ది పీపుల్లో మీ క్వాలిఫికేషన్స్కు సూట్ అవుతాయి. టెక్నికల్ నాన్ టెక్నికల్ కేటగిరీస్లో ఉంటే కనుక మీరు ఇలా తీసుకోవచ్చు. అండ్ చిన్న స్కిల్ సెంటర్ పెట్టి ఓకే ఈ సర్టిఫికేట్తో పాటు ఈ స్కిల్ సెంటర్లో హౌస్ కీపింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇలాంటి చాలా రిక్వైర్మెంట్స్ మనకి నెక్స్ట్ 20 yearsలో రాబోతున్నాయి. వాటిల్లో కూడా వాళ్ళు ట్రైన్ అయ్యి అక్కడే ఉండి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని కూడా వాళ్ళు ఎత్తుకోవడానికి వాళ్ళకి పనికి వస్తుంది. సో ఇలాంటి వాళ్ళకు అవేర్నెస్ను పెట్టి దానికి ఒక సపరేట్ అథారిటీని పెట్టి వాళ్ళను ఎడ్యుకేట్ చేసి ఫుల్ చేస్తే ఏం ప్రాబ్లం 99% రాదు. ఓకే సార్, ఇంకా ఫ్యూచర్ సిటీ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి చేసే వాళ్ళకి ఎలా ఉండొచ్చు? డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో ఇప్పుడు మనం అనుకుంటున్నటువన్నీ అన్నీ వచ్చినప్పుడు ఒక మనిషి దగ్గర అప్పుడు ఏదో మేము తప్పు చేశాము అన్నప్పుడు ప్రతి మనిషి ఒక విజనరీ అవ్వాలి. అంటే విజన్ అంటే ఏంటంటే కళ్ళ ముందు కనపడే దానికంటే కూడా కళ్ళు మూసుకొని ఆలోచించుకోగలిగిన వాళ్ళే విజనరీస్ అని అంటారు. అది పెద్ద దానికి ఏదో చాలా సూపర్లేటివ్ దాన్ని ఏమి ఉండకూడదు. యూ విల్ బీ ఏబుల్ టు విజువలైజ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ డే ఆఫ్టర్ టుమారో, నాట్ టుడే అండ్ టుమారో. సో ఇక్కడ నేనేమంటానంటే వాళ్లకు ఈ రోజున ఉన్నటువంటిది ఒక లెటర్సే ఒక ప్లాట్ మనకు 30-40 lakhsలో వస్తుందంటే అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ రేపు వచ్చి తీరాల్సిందే కదా. వచ్చినప్పుడు అది 2-fold 3-fold 4-fold అయి ఉంటుంది కదా. అప్పుడు మనం కొనకపోయినా కొత్తగా మళ్ళీ ఆ రోజుల్లో మీకున్నప్పుడు మీరు హ్యాపీగా మీ కిడ్స్కు ఒక బ్యూటిఫుల్ అసెట్ మీరు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా ఉంటుంది కదా. లేదు మీరు దాన్ని అమ్మాలనుకుంటున్నప్పుడు కూడా మల్టీఫోల్డ్గా మీకు వాపస్ వచ్చేలాగా ఉంటుంది కదా. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో బట్ రైట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడము. సో చాలా రకరకాల దీన్ని ఎన్కాష్ చేసుకున్నాను. హైదరాబాద్కు ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఇదేంటంటే ఏదన్నా ఒకటి అంటే అందరు పొలం అంటూ అటు వెళ్ళిపోయారు. చివరిలో వెళ్తున్నారంటే కింద కార్లన్నీ కార్పెట్ లాగా కనపడేటి. సో దాన్ని అంతా స్పాయిల్ చేశారు. వాట్ ఎ లవ్లీ ప్లేస్ వరంగల్ రోడ్. కానీ అక్కడ మష్రూమింగ్ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడము అనార్గనైజ్డ్గా వాటి అన్నింటినీ చేసేసి ఒక పర్మిషన్ లేదు, అప్రూవల్ లేదు, ఏమీ లేదు. 50 yards 100 yardsలో ఏం కట్టుకుంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా పాడైపోయింది. ఒక్కసారి బ్రహ్మదేవుడు భూమిని సృష్టిస్తే సృష్టి చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ అండి. మీరు అక్కడ చిన్న చిన్న రోడ్స్ అన్నీ పెట్టి అక్కడ ప్రాపర్గా మాస్టర్ ప్లానింగ్ లేకుండా వాటికి ఒక ప్రాపర్ అప్రోచ్ కానీ ప్రాపర్ ఇది చేయకపోతే ఆ రోడ్లన్నింటినీ మీరు అన్నీ అలా తోచారంటే అది అయ్యే పని కాదు అది. సో వన్స్ యూ డూ ఇట్ ద రోడ్ ఈస్ ఫర్ ఎవర్. 100 years 2 years తర్వాత కూడా రోడ్ లాగానే ఉంటుంది తప్ప రోడ్ దగ్గర ఆ రోడ్డు మీద మళ్ళీ ఒక హౌస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎప్పుడు ఉండదు కదా. సో అది మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ పర్మనెంట్ ఇన్ నేచర్. రోడ్లు మనం డిస్టర్బ్ చేయలేం. బిల్డింగ్ తీసి మళ్ళీ బిల్డింగ్ కట్టుకోవచ్చేమో కానీ మనం అక్కడ ఉన్నటువంటి వాటిలో ఆ పార్క్స్ పెట్టామా, తర్వాత వాటి కనెక్టివిటీ ఇచ్చామా, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసామా అనేది బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది అండ్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళ మీద ఉంటుంది. అండ్ కొనే వాళ్ళకి కూడా వాడు ఏదో చెబితే నేను మోసపోయాను, నేను ఇలా చేశాను అనేది లేకుండా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. సో మన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం అన్ని ఆస్పెక్ట్స్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫ్యూచర్లో సస్టైనబిలిటీ ఉండాలి అంటే ఓన్లీ రెసిడెన్షియల్ మాత్రమే కాకుండా మీరు అన్నట్టు ఇన్కమ్ జనరేషన్ కానీ ఇంకా రకరకాలు వేటి మీద దృష్టి పెట్టాలి, ఎలాగ ముందుకెళ్తే బెటర్? ఇక్కడ మనం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఎలా రాబోతుందని ఆలోచించాము. బట్ ప్రతి వాళ్ళు కూడా ఏం చూడాలంటే ఓన్లీ రెసిడెన్షియల్ ఒకటే కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ మనీ యూ క్యాన్ ఆల్సో ఫోకస్ ఆన్ స్మాల్ ద కమర్షియల్ వీటి మీద కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఇంటర్నల్గా ఉన్న వాటిల్లో ఆ దగ్గరలో ఎక్కడ హోటల్స్ రావచ్చు, ఎక్కడ స్మాల్ గ్రోసరీ కానీ ఇంకోటి ఎలాంటివి రావచ్చు, లేకపోతే స్మాల్ గ్యారేజెస్ లాంటివి ఉంటాయి. లాట్ ఆఫ్ లైఫ్ సైకిల్లో ఉన్నటువంటి మనకు అన్నీ తెలుసు కాబట్టి మనం వాటికి సంబంధించిన వాటిని కూడా స్మాల్ కమర్షియల్ స్పేసెస్ని కానీ లేదా ఫ్యూచర్ రెడీగా అంటే రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడలా నేను యాజ్ అ మార్కెట్ ఎక్స్పర్ట్గా నేనేం చెప్తానంటే మీ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నప్పుడు మీరు కొంచెం సేవ్ చేసుకొని మీరు రెడీగా ఉంటే మీరు అక్కడ ఒక చిన్న గ్యారేజ్ రావాలి, ఏదో రిపేరింగ్ సెంటర్ ఏదైనా కావాలి, లేకుంటే ఒక చిన్న స్టూడియో కావాలి, ఇలాంటివన్నీ కూడా మీ ఉన్నటువంటి వృత్తిలోనే మీరు అక్కడికి యూ నీడ్ టు స్టార్ట్
డెవలపింగ్ యువర్ ఐడియాలజీ అంటే మీ ఫ్యూచర్లో నేను వాళ్ళ హైదరాబాద్లో పెట్టాను, కరీంనగర్లో స్టార్ట్ చేశాను అని ఆలోచిస్తున్నారు కదా, నేను ఫ్యూచర్లో ఫ్యూచర్ సిటీలో కూడా నేను పెట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాననే ఆలోచన మనకి ఇప్పటి నుండే రావాలి అది. సో దానికి సంబంధించినటువంటి ఫైనాన్సెస్ కానీ, ప్లానింగ్ కానీ, లేకపోతే మీరు సైకలాజికల్గా మీరు కనెక్ట్ అవ్వడం కానీ మీరు అక్కడ జరగాలి. సో ఇది ఈ చర్చ అనేది ప్రతి చోట జరగాలి, ఇంట్లో జరగాలి. జరిగినప్పుడే గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ను అది పబ్లిక్లోకి వెళ్ళగలగాలి. 360 degreesలో ఫ్యూచర్ సిటీ ఓ రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రాజెక్ట్ అని మనం మాత్రమే ఆలోచించుకుంటున్నాం. ఆ ఫ్యూచర్ సిటీ వచ్చినప్పుడు 360 degreesలో జరిగేటువంటి మార్పులు ఎలా ఉంటాయి, దానికి అందరూ అన్ని రకాలుగా రెడీ అయి ఉన్నారా? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి నేనేం చెప్తానంటే, ప్లీజ్ ట్రై టు స్టడీ అబౌట్ ఇట్. మనకు అక్కడ మీరు చేస్తున్న వాటిల్లో నేను ట్రావెల్ అవ్వబోతున్నాను, అక్కడికి కూడా నేను అక్కడ కూడా నేను యూనిట్ని ఏదో స్టార్ట్ చేయబోతాను అనేదాన్ని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన ఫైనాన్సెస్ కానీ, లేదా టెక్నికల్ స్కిల్ సెట్ కానీ, మ్యాన్ పవర్ ప్లానింగ్ కానీ మీరు ముందు నుంచే మీరు రెడీగా ఉండాలని అనుకుంటాను నేను. ఎగ్జాక్ట్లీ, ఇది మీరైతే పర్ఫెక్ట్గా చెప్పగలరు. ఎందుకంటే ఆల్రెడీ అంటే సామాన్యులు కూడా కష్టపడితే, అంటే ఒక విజన్, ఫ్యూచర్ ప్లాన్ ఉంటే గొప్పగా ఎదగొచ్చు అని సో మీరు ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన వ్యక్తి. సో వాళ్ళ కళలకు అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తే బెటరు, ఎలాగా ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవాలి అన్నది మీలాంటి వాళ్ళే ఒక మంచి సజెషన్ ఇవ్వగలరు. సో అందులో ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎలా ప్రొసీజర్లో వెళ్తే బెటరు, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి అందరూ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక రియల్ ఎస్టేట్ భూమిని నమ్ముకొని వెళ్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆ మాస్టర్ ప్లాన్ అనేది ఇట్స్ నెట్లో అవైలబిలిటీ ఉందండి. దే ఆర్ డెవలపింగ్ ఏ సపరేట్ అథారిటీ ఫర్ ద ఫ్యూచర్ సిటీ అండ్ హెచ్ఎండి అని కూడా ఎక్స్పాన్షన్ అక్కడ దాకా తీసుకొని వచ్చేసి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కొనుక్కునే ల్యాండ్స్ అవుతున్నాయో అది ఎకరాలలో కావచ్చు, గజాలలో కావచ్చు, ఆ పరిధిలో ఉందా, పరిధిలో లేదా, పరిధిలోనే కొనాలన్నది ఏం లేదు, ఎందుకంటే అది మాస్టర్ ప్లాన్ రావడానికి టైం పడుతుంది కాబట్టి. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్స్లలో ఇప్పుడు 60 feet రోడ్ ఉంటే అప్రోచ్ రోడ్డు మనకి ఇప్పుడు అది 100 feet అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు 60 feet మీద మీరు ఏదో ఒక 200 yards ఏదో బాగుందని తీసుకుంటే రేపు 100 feet అయిందంటే మీ ప్లాట్ వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి మీకు కాంపెన్సేషన్ రావచ్చు, కానీ దాంట్లో బోల్డ్ అన్ని మీరు సస్టైన్ చేసుకునేటువంటి అది కూడా ఉంటుంది. సో అలాంటి ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే సెకండ్ రోడ్లోనో థర్డ్ రోడ్లోనో మనం ఎలా తీసుకోవాలి, సో అది అప్రూవ్డ్ ఉందా లేదా, అది మాస్టర్ ప్లాన్లో ఎలా ఉంది. మనం మారుతున్నామండి, మనకి టెక్నాలజీ అవైలబిలిటీ ఉంది, నెట్లో అన్నీ కూడా దొరికిపోతాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే పంచాయతీ ఆఫీస్ ఉంటే పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. మనం చాలా విషయాలలో చిన్న ఒక ఫ్యాన్ టీవీ కొనుక్కోవాలంటే 4 షాపులు తిరుగుతాం. మన ఫ్యూచర్కున్న వాటిల్లో మనం ఇటువంటి విషయాలలో చాలామంది తప్పు చేసి ఏదో చెప్తే అప్పుడేదో ఏజెంట్ వచ్చాడు మమ్మల్ని మోసం చేశాడని రియల్ ఎస్టేట్ను బ్లేమ్ చేస్తారు. రియల్ ఎస్టేట్ను బ్లేమ్ చేసే కంటే వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్, ప్రతి ఇంట్లో ఒక బేసిక్ చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉండి ఉంటారు. సో వాళ్ళు ఎందుకు వెళ్ళి ఇలాంటివి చూసుకోరో కొన్నిసార్లు అర్థం కాదు. సో అలాంటివి వెళ్ళి మనం చూసుకుంటున్నప్పుడు అక్కడ సిటీ మాస్టర్ ప్లాన్ చేస్తున్నటువంటి 20-30,000 acresలోనే కాకుండా దానికి ఉన్నటువంటి సబర్బ్స్లో కూడా మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. బికాజ్ దానికి సిటీకి మధ్యలో ఆటోమేటిక్గా గ్యాప్ ఫిల్ ఆటోమేటిక్ అవుతుంది కదా. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఉంది, ఇక్కడ సిటీ ఉంది, హైదరాబాద్ ఆర్ సికింద్రాబాద్ ఉంది. ఆ రెండింటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కూడా బై డిఫాల్ట్ అది కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ అప్రోచ్లో ఉన్నటువంటి మధ్యలో కూడా మీకున్నటువంటి బడ్జెట్ను బట్టి ఒక 2-3 Sundays మీకున్న కన్వీనియంట్ టైంలో మీరు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని, సో నేను ఈ రోజున ఇది కొంటుంది ఓన్లీ రియల్ ఎస్టేట్ కోసమే కాదు, రియల్ ఎస్టేట్ కోసమైనా అనుకోవచ్చు, మిగతా వాటి కోసం కూడా నేను ప్రాపర్గా ఎలా ఉండాలి, దానికి వెళ్ళే కంటే ముందు నేను డాక్యుమెంట్స్ను మనం ఎలా చెక్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత దాన్ని ఎలా నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇవాళ అంతా డిజిటలైజ్ అయిపోయింది. ఇప్పుడు బిల్డ్ నౌ వచ్చేసింది, మీరు అన్ని అప్రూవల్స్ కోసము, భూమాత వచ్చేసింది మనకు ధరణి పోర్టల్కు ఆల్టర్నేటివ్గా. సో వాటిల్లో కూడా మనం వాటిని నాది ఎక్కడుంటే ఎక్కడ మనం వాటిని ఎలా చేయాలి, అప్రూవల్ అంటే దీంట్లోకి వెళ్ళాలి, దాంట్లో అయితే నేను ఎలా ఆన్లైన్లో నా డాక్యుమెంట్ కనపడుతుంది, ఎస్ ఐఎమ్ సేఫ్ అని చెప్పేసి మీరు అనుకునే అవకాశం అక్కడ ఉంటుంది. సో బట్ డోంట్ వెయిట్, నా దగ్గర డబ్బులు లేవని ఎప్పుడు అనుకోకూడదండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, మీ దగ్గర 20% ఉంటే 80% బ్యాంక్ ఈజ్ రెడీ టు గివ్ ద లోన్. సో
యూ పుష్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు వెనక నుంచి నెట్టుకోండి, లేకపోతే ఎవరు ముందుకెళ్ళరు. సో మనకి ఏదో అన్ని డబ్బులు వచ్చిన తర్వాత అనే కాదు, టేక్ ఏ డెసిషన్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఇఫ్ యూ నో దట్ నెక్స్ట్ 10-15 years or 20 years నా ఇన్కమ్ ఇది ఉంటుంది అని మీ గ్యారంటీ ఉన్న తర్వాత, ఆ ఇన్కమ్ గ్యారంటీ ఉన్న తర్వాత మీరు ఇప్పుడు ఉన్నటువంటి మీ గోల్డ్ మార్టిగేజ్ చేసో, లేకుంటే మీ దగ్గర ఉన్నటువంటి పిఎఫ్లో నుంచి కొంత అమౌంట్ తీసుకొనో, లేకుంటే మీకు ఉన్నటువంటి ఎల్ఐసిలో కూడా లోన్ తీసుకోగలిగితే దాన్ని తీసుకొనో, ఆ మార్జిన్ మనీ కట్టుకొని దెన్ ఈఎంఐస్ లాంగ్ ఈఎంఐస్ పెట్టుకొని మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ మీరు 7%, 8%, 9% మీరు కట్టేదానికంటే అక్కడ మీకు మల్టీఫోల్డ్ మీకు బెనిఫిట్ అక్కడ కలుగుతుంది. అది బట్ యూ నీడ్ టు టేక్ ఎ కాల్. మీరు ఎప్పటికీ అలాగా లిస్టెడ్ స్మాల్ మీరు బ్రాకెట్లో మీరు ఉంటానంటే మీరు ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎప్పుడు మీరు మీ తలరాతను లేకపోతే నా జీవితం ఇంతే, నాకు ఇలా రాసిపెట్టి లేదు, లేదా నాకు దేవుడు ఇలా చేశాడు, నాకు చెప్పేవాళ్ళు లేరు, ఇవన్నీ వద్దు గారు. యూ షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ యువర్ బ్రాకెట్. కొంచెం ఆలోచించాలి. సేఫ్గా గేమ్ ఆడండి, ఎక్కువగా అతిగా కూడా ఉండకూడదు. మీకు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 20-25 years వరకు బ్యాంక్స్ 30 years కూడా ఇస్తుంది మీకు ఏజ్ కనుక ఉంటే. ఆ 30 years ఏజ్కి మీకు ఆ లోన్స్ దొరుకుతాయి అనుకున్నప్పుడు మీరు యూ పుష్ యువర్ సెల్ఫ్ అండ్ ఇన్వెస్ట్ సమ్వేర్. మీరు ఒక 3-4 yearsకి ఒకసారి ఏదో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. మీకు అది ఇట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ బూమ్, అంటే ఒక బూన్ లాగా ఉంటుంది. అది నేను నా వాల్యూ ఇంత కదా అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రేపు పొద్దున డబ్బులు వచ్చినప్పుడు యూ క్లియర్ ఇట్ ఆఫ్ యువర్ లోన్, సో అట్లా మీరు మీ వెల్త్ని మీరు క్రియేట్ చేసుకోగలిగారు. మీరు కష్టపడి సంపాదించిన తర్వాత రిటైర్మెంట్కి వచ్చిన డబ్బులు మీకు వచ్చినా రాకపోయినా ఒకటే, బట్ ఇండైరెక్ట్ కూడా మీరు ఒక ఇన్వెస్టర్ మీ లోపల రావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ షేర్స్ ఫ్లక్చుయేట్ అక్కడ ఉన్నటువంటి అది మీరు నేర్చుకునే కంటే రియల్ దీన్ని పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్యూచర్ సిటీ గురించి ఊహిస్తే అద్భుతంగా ఉంది, ఎప్పటికీ చూడొచ్చు. అంటే మీరు అన్నట్టు తొందరపడకూడదు, అలానే లేటు చేయకూడదు, పర్ఫెక్ట్ ప్లాన్తో కరెక్ట్గా వెళ్ళాలి. ఇట్లా స్టార్ట్ చేస్తే మనం ఎప్పటికీ చూడొచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ అనేది కపుల్ ఆఫ్, అంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి. ఫస్ట్ మాస్టర్ ప్లాన్ చేయాలి, తర్వాత పబ్లిక్ హియరింగ్ పెట్టాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న అబ్జెక్షన్స్ ఏదన్నా కూడా నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ మంత్స్ లోపల ఈ మాస్టర్ ప్లాన్ బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అండ్ ద చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఉంది కాబట్టి, సో ప్రాబబ్లీ అది ఒక కపుల్ ఆఫ్ మంత్స్ లోపల అది మాస్టర్ ప్లాన్ అనేది పబ్లిష్ అయ్యే ఛాన్సెస్ మనకు అక్కడ ఉంది. సో దానికి అథారిటీ కానీ దానికి రూల్స్ గైడ్లైన్స్ ఇవన్నీ రావడానికి ప్రాబబ్లీ ఇయర్ ఎండింగ్ కల్లా మనకు దాన్ని కనపడతాయి. బట్ సైమల్టేనియస్గా గవర్నమెంట్ ప్లాన్ చేసుకుంటుంది అనుకుంటున్నాను నేను. సో డిపిఆర్స్ అన్నీ కనుక రెడీ ఉంటాయి అంటే ఇక్కడ మనుషులు వెళ్ళి ఉండాలంటే మాస్టర్ ప్లాన్లో పేపర్ మీద కాకుండా కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అంటే కనెక్టివిటీ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్స్ని కానీ, బేసిక్ సర్వే ఆఫ్ మెట్రో కానివ్వండి, అండ్ రోడ్ మెకానిజం కానీ, ఇవన్నీ కూడా మనకు అక్కడ జరగాల్సి ఉంది. సో పవర్ కనెక్షన్స్ అని అక్కడ తీసుకెళ్ళి ఇవ్వగలగాలి. ఇదంతా కూడా అంటే నిజంగా ఈ ప్యారలల్గా వర్క్ కనుక మనకు డిసెంబర్ చదివితే బై 26-27లో వీ కెన్ సీ ఏ మ్యాప్. అంటే మనం అక్కడ బేసిక్ కనెక్టివిటీ కానీ ఇలా రాబోతుంది అని మనం ఒక కార్లో తిరిగేసి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పనికొచ్చే విధంగా మనకు ఒక 26లో జరగవచ్చు. 27-28 ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫైనాన్షియల్ క్లోజర్స్ కనుక జరిగితే వాళ్ళు అట్లీస్ట్ ఒక 10-20,000 crores కనుక అక్కడ ఇన్వెస్ట్మెంట్ మొత్తం వచ్చేస్తే మనకు కావాల్సినటువంటి మనకు ఈ లాజిస్టిక్స్కి సంబంధించింది కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది కానీ, అంటే మనకు 5G కనెక్టివిటీ కానీ, రోడ్ కనెక్టివిటీ కానీ, ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కానీ, అండ్ ఎలక్ట్రికల్ డ్రైన్ అండ్ వాటర్ సప్లై సిస్టమ్ కానీ, ఇవన్నీ అక్కడికి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది వచ్చిందంటే కాన్ఫిడెన్స్ అని, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇయర్ మార్క్ అయి ఉంటుంది ల్యాండ్, ఎవరికి ఏ ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్, వాటర్, సివరేజ్ ప్లగిన్ చేసుకునేటువంటి సిస్టమ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఈ నాలుగు పిల్లర్స్ అనమాట ఎవరైనా రావాలంటే. ఇవన్నిటి మీద గవర్నమెంట్ స్పెండ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నట్టు ఫారిన్ ఫండ్స్ కానీ మనం తీసుకురాగలిగితే నాకు తెలిసి phase 1 మట్టుకు మనం 27-28 లోపల phase 1 ఒక షేప్లో మనం చూడవచ్చు అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ విజన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అద్భుతం. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్.